కామశాస్త్రికి బోధిస్తూ వస్తున్నానమ్మా. ఈ మధ్యలో ఒక రసవత్తరమైన చర్చ సాగుతోందమ్మా. అది మరేమా, స్త్రీలు తెలివైన వారా పురుషులు తెలివైన వారా అని నన్ను అడిగారు. నేనేమో స్త్రీలే తెలివైన వారు అన్నాను. దాని వారు ప్రమాణం చూపించమన్నారు. వెంటనే శూద్రకు రచించినటువంటి మృత్యగతికంలో అది నాటకం మృత్యగతికం నాటకంలో ఓ శ్లోకం చదివానమ్మా. అదేంటైనా శ్రీయోగినామఖలు ఏతా నిసర్గాదేవ పండిత పురుషాణాం తు పాండిత్యం శాస్త్రైరేవ ఉపదిశ్యతే. పురుషులకు శాస్త్రాల పాండిత్యం వస్తుందని, స్త్రీలకైతే పుస్తకతోనే వస్తుంది అని దాని భావం అమ్మా. ఏం పాండిత్యం ఏం తెలుగుతాడు మా కవి ఎవరో స్త్రీలను కోడాలను లేక స్త్రీల పట్ల పక్షపాత బుద్ధితోనో అని చెప్పి ఉంటాడు ఆయన. ఏమిటమ్మా నువ్వు ఇష్టపడతావు ఆనందపడతావు అని చెప్పాను. అసలు ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు? ఎంత తెలివితేటలున్నా ఇంట్లో ఉన్న స్త్రీకి వీధిలో ఉన్న పురుషుడు ఏం చేస్తున్నాడో ఎలా తెలుస్తుంది ఆయన? దేని గురించి మనం మాట్లాడుతున్నాం? అదే నువ్వు వచ్చే ముందరే మన దూరం బంధువు సాంబాబు లేడు, అతని భార్య వచ్చి వెళ్ళింది. ఏముంది ఉన్న ఒక్కగానొక్క కొడుకు సిగ్గు ఎక్కువ లేకుండా బరితెగించి తిరుగుతున్నాడు. వాడికి లేని జతనమే లేదట. వాళ్ళ నాయన గారు కూడా మీ నాయన గారు లాగే రాజస్థాన విద్వాంసులు పరువు గంగలో కలిసిందని వెలువెళ్ళాడు. వెంటనే నీ మనసు కూడా వెలువెళ్ళాడింది కదమ్మా. అయినా ఏమన్నా బాగుందట? ఏదమ్మా అదే వాడు చేసిన పని. వాడు చేసిన పని ఏమి బాగోలేదమ్మా. పరువుగా బతుకున్న సంసారాన్ని 10 మందిలో ఏమైనా భారీ